నమస్తే. ఇప్పుడు మనం ప్రస్తుతం మేడ్చల్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. అయితే మన చుట్టుపక్కల కనిపిస్తున్నాయి ఇక్కడ బస్సులు గాని 4 వీలర్ కి చెందినటువంటి బండ్లన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏందంటే ఒక బండి ఇప్పుడు రోడ్డు మీద నడవాలంటే దానికి ఫిట్నెస్ కావాలి. ఓకే, ఫిట్నెస్ కావాలని చెప్పేసి వాళ్ళు పొద్దున్న 4 గంటలకి వాళ్ళందరూ స్లాట్ బుక్ చేసుకొని మా బండ్లకు ఫిట్నెస్ చెక్ చేయండి అని చెప్పేసి ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చిరు. ఇక్కడ యజమానులందరూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ మేము వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఒక రూల్ ఉండే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పొద్దున్నే ఒక రూల్ మార్చేసారు. ఆ రూల్ ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ స్టిక్కర్ చూడవచ్చు. మనము ఒకసారి ఇక్కడ రండి, ఇక్కడ స్టిక్కర్ చూడొచ్చు. ఒక స్టిక్కర్ ని అప్పుడు గతంలో మనం 200-300 రూపాయలకి వేయించుకునే స్టిక్కర్ ని ఇప్పుడు 4000 రూపాయలు అయితే దీన్ని తీసుకుంటున్నారు. అదే విధంగా 4000 రూపాయలు తీసుకున్నప్పుడైనా కానీ ఇప్పుడు ఇక్కడ వేసి స్టిక్కర్ వేసి అతను కూడా ఒక్కరే ఉన్నారు. ఈ కాంటాక్ట్ ఎవరు తీసుకున్నారు అనేది వాళ్ళకైతే ఇక్కడ అంతు చికెన్ ప్రశ్నగా మారింది. ఏదైతే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న 4 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేము. అదే విధంగా అయితే ఈ ఫిట్నెస్ బండ్లు ఒక్కసారిగా ఇక్కడ వేల సంఖ్యలో అయితే బండ్లు ఉన్నాయి. ఒక్క అతను ఇక్కడ ఎప్పుడు ఇది అన్న మొత్తం కంప్లీట్ చేస్తాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కనిపిస్తుంది. మన ఇక్కడ స్టిక్కర్ జస్ట్ ఈ చిన్న స్టిక్కర్ కి 4000 రూపాయలు అయితే తీసుకుంటారు అనే మాట అయితే వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అన్న, మరి అసలు ఈ సమస్య ఏంది? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేము మార్నింగ్ 10కి వచ్చామండి. 10 నుంచి ఇక్కడే ఉన్నాం. వెహికల్ ఫిట్నెస్ అన్నారు. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం. ఆర్టీఓ ఆఫీస్ నుంచి కాదు స్టిక్కర్ వేసుకురావాలన్నా స్టిక్కర్లు వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక వేసే పర్సన్ ఒక్కడే ఉన్నారు. ఇతనే అందరికి అన్ని బస్సులకి వేయాలా. ఆల్రెడీ స్కూల్ బస్సులు వచ్చి ఉన్నాయి, ట్రావెల్స్ బస్సులు వచ్చినాయి, లారీలు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి. దాదాపు ఇక్కడ 100 బండ్లు దాకా ఉన్నాయి, 100+ ఉంటాయి. అందరూ ఇప్పుడు ఎక్కడ ఎండలో కూర్చొని పెట్టి వేపిస్తున్నారు. వేసే పర్సన్ ఒకటే ఉన్నారు. అందరికీ ఇబ్బంది జరుగుతుంది. సడన్ గా పొద్దున వచ్చి రూల్ మార్చారు అని అంటే అందరు డ్రైవర్లు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నీళ్లు లేవు, ఏది సౌకర్యాలు ఏం లేవు. అంటే ఇప్పుడు గతంలో ఏం రూల్ అండి, ఇప్పుడు రూల్ మార్చిరని చెప్తారు కదా, ఏం రూల్ మార్చారు ఇప్పుడు? ఇదే స్టిక్కరింగ్. ఇప్పుడు మీరు చూపించిన స్కానర్ ఏదైతే ఉంది, ఇంతకుముందు మామూలు స్కానర్ లేకుండా నార్మల్ స్టిక్కర్ ఉండేది. నార్మల్ స్టిక్కర్ వేసేది ఆర్టీఓ ఆఫీస్ లో ఫిట్నెస్ అయ్యేది. ఇప్పుడు బార్ కోడ్ వచ్చింది అంటున్నారు. మార్నింగ్ 10కి 11కి ఆర్టీఓ వాళ్ళు వచ్చి ఇప్పుడు బార్ కోడ్ ఉంటేనే చేస్తామంటున్నారు. ఈ ఒక స్కానర్ కోసం ఎంతమంది వస్తే 4000-5000 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఒక్కొక్క కస్టమర్ దగ్గర. ఒక స్కానర్ గురించి ఒక్కొక్క యజమాని దగ్గర 5000-4000 ఛార్జ్ చేస్తున్నారు. ఇంతమంది యజమానులు ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యాలు లేవు ఇక్కడ. ఒకే పర్సన్ ఎన్ని బండ్లకైనా వేస్తాడు, అతనైనా ఎంతసేపు అయినా వేస్తాడు. చూడండి అట్లా ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఎంతమంది డ్రైవర్లు వాళ్ళు వెనక్కి తిరగాల్సి వస్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు గతంలో ఇప్పుడు 200-300కి వేసే స్టిక్కర్ ఇప్పుడు 4000కు ఎందుకు అంత రేట్లు పెంచేసి వేస్తున్నారు మరి ఇక్కడ? అది ఇంకా ఎవరికి అనేది తెలియదు. అది వాళ్ళ సొంత నిర్ణయాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఎప్పటికెప్పుడు రూల్ మారిన గవర్నమెంట్ గారంటే అది వాళ్ళ ఇష్టం. అది మనం కరెక్ట్ చెప్పలేము దాని గురించి. దీని మీద ఏమైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చిరా? మాకు ఎవరికైతే నోటీస్ కూడా లేదు. రాత్రి నుంచి మార్నింగ్ అప్డేట్ అయింది, రూల్స్ మారినాయి అన్నారు. కానీ నిన్నటి నుంచి అటువంటి అప్డేట్ లేదు. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడైనా ఉండాలి. బార్ కోడ్ వేసుకొని ఉంటేనే స్కానింగ్ చేసింది డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే స్లాట్ బుక్ అవుతుంది. ఇప్పుడు స్లాట్ బుక్ చేయాలి అని అంటే ఫిట్నెస్ కి గ్రీన్ ట్యాక్స్ లేదు అనుకోండి. గ్రీన్ ట్యాక్స్ లేకపోతే ట్యాక్స్ కడితేనే నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది స్లాట్ బుక్ చేద్దామంటే. ఇప్పుడు స్లాట్ బుక్ చేయడానికి కూడా ఏది లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత స్లాట్ సర్టిఫికేట్ కావాలంటే అది కరెక్ట్ కాదు కదా. దాని మీద అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మరి ఇంకా కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మరి అసలు సమస్య ఏంది మరి ఇక్కడ? सुबह से आगे ठहरे हैं, कुछ भी कर रहे नहीं, लंबर एक को भी नहीं है और पानी पीने को जगह नहीं है, कुछ गाड़ी लगाने के लिए गाड़ी जगह भी नहीं है, कुछ भी मतलब पानी या बॉटल भी नहीं ले सकते कि अंदर आगे कर रहे अपन। तो उन्होंने एक जने रहने से बहुत परेशानी हो जा रही इधर। तो एक जने करने को सब जो लोग पकड़ ले रहे, इधर उधर लेके जा रहे, हमारा करो बोल रहे। तो लाइन में ठहरे वाले वैसे ही ठहर जा रहे, कैसा करना? అక్కడైతే చూస్తున్నాం మనం. అయితే ఆ స్టిక్కర్ వేసి అతను అయితే కూర్చున్నాడు. నేను ఏనని చెప్పేసి ఆయన అయితే కూర్చున్నాడు. ఆయనకు చుట్టూ అందరు నా బండికి అని చెప్పేసి ఆయనకైతే ఇక్కడ బతిమాలటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేను ఎవరికైనా అని చెప్పేసి ఆయన ఒక్కడే ఉన్నాడు, పొద్దున్న నుంచి చేస్తున్నటువంటి మాటలు ఆయన అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చుట్టూ అయితే ఇప్పుడు బండ్ల యొక్క యజమానులు అయితే ఆయనకు గిమ్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి ఆయనకు మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇట్లా అండి, ఏమైందన్న ఎట్లా కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు? అందుకే కూర్చున్నా. ఒక్కరే ఉన్నారా ఇప్పుడు స్టిక్కర్? ఒక్కరే అంటే స్టిక్కరింగ్ ఇంకొక అతను వేస్తున్నా, నేను సర్టిఫికేట్స్ అనేది నేను చేస్తున్నా. అంటే మీకు ఎందుకు కూలియా లేకుంటే ఎట్లా మరి? మాకు శాలరీ బేస్ వస్తుంది అన్న, మంత్లీ శాలరీ ఇస్తారు మాకు. అంటే ఇప్పుడు ఇన్ని బండ్లకి మీరు ఒక్కరే మరి కంప్లీట్ చేస్తారా? ఇవన్నీ చేస్తాం అన్న. ఒక్కటి చెప్పాలంటే ఒక్క బండికి 5 minutes కంటే ఎక్కువ పడదు. ఇట్లా దమ్ చేస్తారు కాబట్టి మాకు చేయబుద్ధి అయితే లేదు ఎండకి, అర్థమైందా?
మేము నిమిషంలో ఒక నిమిషంలో ఒక 5-6 బండ్లు చేసి పంపించేస్తాం. అవన్నా సీరియల్ అంటే ఒకసారి చెప్పినప్పుడు వినాలా. మంచి ఇప్పుడు నువ్వు మైక్ పట్టుకున్నావు డైరెక్ట్ నీ పైకి వస్తే నువ్వు ఊకుంటావా? నువ్వు చెప్పేదో నువ్వు చేయాలా. మరి పైన పడితే ఎవరు చేస్తారు? సీరియల్ వచ్చిన అంటే మీరు మా పైన పడితే మేము మనుషులం కదా. మరి టోకన్ సిస్టమ్ అంటే మాకు ముందు ఒక రోజు నుంచి చెప్పలేదు. ఒక్కటి చెప్పాలి నేను. 40 మంది పిల్లలు ఉంటారు. 15 బస్సుల పిల్లలు ఉంటారు. ఇప్పుడు మనకి ఎంత మంది పిల్లలు ఆగమవుతారు? అవునన్నా ఆగమవుతారు. మీరు అన్ని బస్సులు చేయి, మీకు ఫస్ట్ స్కూల్ బస్సు చేసి కొట్టేసే టైం కి ఎంబడి పడతలేం. రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే మా స్కూల్ బస్సులను క్లియర్ చేయండి. ఇప్పుడు స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకురావాలి. ఫస్ట్ స్కూల్ బస్సులు చేసేది ఇక్కడ వ్యాన్లు ఏదైతే ఉన్నాయో వాటికి కానీ, లారీలు ఏదైతే ఉన్నాయో వాటికి కానీ అయితే చేయండి అని చెప్పేసి ఇక్కడ యజమానులు చెప్తున్నారు. ఆయన అయితే మాకు ఇక్కడ ఒకటేసారి అందరూ మీద వచ్చి పడడం వలన మాకు ఇబ్బంది అవుతుంది, ఎండకు వర్క్ చేయడం కూడా కష్టంగా మారుతుంది అనేటువంటి మాటలు అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ యజమానులు ఏమనుకుంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఏం చేయమంటారు సార్? పొద్దున వచ్చినాం, 10 గంటలకు వచ్చినాం. ఇప్పటి వరకు బండికి స్టిక్కర్ వేసారు, స్కానర్ వేసారు, ఫోటో దించి పంపమంటే పంపలేరు. ఫోటో పంపాలంటది, ఫోటో పంపమంటే పంపలేరు. పొద్దున్న ఛాయ్ తాగకుండా వచ్చినాం. ఫిట్టింగ్ సెంటర్ గంట సేపట్లో అయిపోతుంది వచ్చినాం. ఈ రోజు కొత్త రూల్ పెట్టి వచ్చినాము. ఈ టైం నుంచి ఇప్పటి దాకా ఏం ఒక్క మనిషి ఎట్లా చేస్తాడు? ఇంకో 2 పెట్టుకోవాలి. కాంట్రాక్ట్ పెట్టుకుందాం తెలియదా? ఎవరు ఏం చేయాలంటే ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు? రోడ్ మీద కూడా పట్టుకుంటాడు ఆర్టీఓ, అంతే కదా. ఫిట్నెస్ లేకుండా పట్టుకుంటాడు. మరి ఇప్పుడు ఎట్లా? మా పైసలు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మీ స్టిక్కర్లు, మీ బండ్లు కూడా మీకు ఇచ్చి పెట్టుకోమని పెట్టిపోతాం. ఏం మార్చిరో తెలియదు. తెల్లార వరకే మార్చి. నిన్నటి బండ్లకు లేదు స్టిక్కర్, ఇవాళ బండ్లకు స్టిక్కర్ పొద్దున్నే మార్చారు. మేము పోయినాక మాకంటే ముందుగా ఏం చెప్పిరో తెలియదు. ఈ రోజే రూల్ మారింది. అంతకుముందు ఏం రూల్ లేదు. నిన్న ఆయన ఫిట్నెస్, మొన్న ఆయన ఎప్పుడైనా కానీ లేవు. ఇవాళనే రూల్స్ మారేసారు. నిన్న స్టిక్కర్ ఎంత తీసుకున్నారు, ఈ రోజు ఎంత తెలియదు, మాకు తెలియదు. మేము నిన్న రాదు. ఈ రోజు మా బులోరా వెహికల్ కి 1200 తీసుకుంటారు స్టిక్కర్ కు. అక్కడ 2700 తీసుకున్నారు. గతంలో ఎంత తీసుకుంటుంది? గతంలో అదే మరి ఎందుకంత ఈ కండిషన్ ఏం పెడుతుంది అది మీకే తెలిసి ఉండాలి, మాకేం తెలిసి ఉంటది. మేము రోడ్ మీద పోతే అటు ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటారు, ఇటు ఆర్టీఓ పట్టుకుంటారు. ప్రతి ఒక్కరు మాకు టార్గెట్ చేస్తారు బండ్లకు. మళ్ళీ ఏమన్నా అంటే ఇక మేము ఇటుకు వస్తే మా వాళ్ళు దేకటోళ్ళు కూడా లేరు. అంటే ఇక్కడ ఏంది మరి ఇప్పుడు ఇక్కడ అంతా హడావుడిగా చేస్తున్నారు. మరి బండ్లు వాళ్ళకి ఇక్కడ స్టిక్కర్ వేసేటోళ్ళు ఇద్దరే ఉన్నారు అని చెప్తున్నారు. మాకు ఇబ్బంది పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని 100-150 బండ్లు వచ్చినాయి అన్న. రాసుకునే వాళ్ళు, లైన్ ఇచ్చేటోళ్ళు ఉండాలి కదా, వాళ్ళు లేరు. ఓన్లీ స్టిక్కర్ వేసేటోళ్ళు ఉన్నారు. నా బండికి అంటే అడగరా? పొద్దున వచ్చిన వాళ్ళు ఉన్నారా? నా తినకుండా చాయ్ తాగకుండా. ఇక్కడ చాయ్ తాగుదామంటే కూడా హోటల్ లేవు, వాటర్ తాగుదామంటే కూడా లేవు. ఇక్కడ చెప్తే బాక్స్ పెట్టుకుని వస్తుంటే, మీరు సాయంత్రం అవుతుందంటే ఇంటికాడ బాక్స్ పెట్టుకుని తిని నీళ్ళు అన్ని పట్టుకుని వస్తుంటే, సడన్ గా చెప్పి ఇడికి వచ్చినాక స్టిక్కర్ వేసుకొచ్చుకోపో అని చెప్తే ఇడికి వచ్చినాక ఆ నుంచి 3 కిలోమీటర్ జంగల్ ఉన్నాం. ఇక్కడ బండ్లు పెట్టుకొని పోతే మళ్ళీ లైన్ పోతుంది. బండి ఇప్పుడు డీసీఎంలు పెద్ద బండ్లు తీసుకొని వచ్చినామన్నా, పట్టుకొని పోయి తినొద్దామన్నా కూడా లైన్ పోతుంది కదా. ఈ ప్లేస్ అంతా ఇప్పుడు ఆర్టీఓ ప్లేస్ ఇదంతా తెలియదన్నా. అది మనకి ఆర్టీఓ ఈ నుంచి ఆర్టీఓ ఆఫీస్ 3 కిలోమీటర్లు ఉంది. మీ పార్కింగ్ అంతా ఇక్కడ పెట్టేసి వాళ్ళు పంపించారు. ఇక్కడ ఊరి అక్కడ రేడియం వేసారు. ఆ సినీ ప్లానెట్ నుంచి ఆ లెఫ్ట్ గల్లీలోకి వెళ్ళి డెడ్ ఎండ్కి వెళ్ళరు అని చెప్తే వచ్చినాం. ఇక్కడికి వచ్చినామన్నా. మాకు తెలియదు అది ఎవరి ల్యాండ్ ఇంకా. మరి ఏం చెప్పదలుచుకున్నారు మరి ప్రభుత్వానికా లేకుంటే ఆర్టీఓ ఆఫీస్ కా లేకుంటే ఏదైనా తొందర చేసి పంపిస్తే అయిపోతానా? బండ్లు పెట్టుకుని రోజులు ఉండలేము కానీ ఒక రోజు మొత్తం వచ్చి తినక ఒక్కొక్కరు ఛాయలు కూడా దాగి పొద్దున వచ్చి 8 గంటలకు 9 గంటలకు వచ్చి వాళ్ళు ముందుగానే ఫస్ట్ సర్టిఫికేట్ తోటి సబ్మిట్ చేయండి అని చెప్తే అది బాగుంటది. ఇప్పటికిప్పుడు తొందర ఇట్లా టైం పడుతుంది అని చెప్పినా, లేకపోతే వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకొని ఒక 4-5 ఎక్కువ మంది జనాలను పెట్టి తొందర కంప్లీట్ చేస్తే అయిపోతుంది అన్న. ఇప్పుడు చూడు 2-3కి ఇప్పుడు 100 మంది 100 బండ్లు ఉన్నాయి. ఎప్పుడైతే అయినా సాయంత్రం కాదు, ఇంకా నైట్ అయినా కూడా కావు. ఇప్పుడు స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ అయిపోయే టైం కూడా అయిపోయింది. మరి స్కూల్ బస్సులకి మరి టైం కాకపోతే మరి పిల్లల పరిస్థితి స్కూల్లోనే ఉండాలన్నా. ఇక పిల్లలు స్కూల్ బస్సులు వేదాక వాళ్ళు స్కూల్లోనే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్తేనే కదా వాళ్ళు స్కూల్లో డ్రాప్ చేసేది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆగమెత్తారు కాదన్నా. ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ రోజు ఎట్లయినా ఇబ్బంది అవుతుంది. ఇంక ఇదేదో వాళ్ళే చూసి ఆలోచించి ఇంకో 2-3 వ్యక్తులను తొందర పంపించి తొందర ఒడగొట్టాలన్నా.